బుడ్డమ్మా, చంపుకుని నెల అయిపోయిందా తల్లే? నాయనా, జూన్ 25 కళ్ళు మూసావే ఈ దుర్మార్గుల దాష్టీకానికి. నాయనా, ఆ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో మే 30వ తేదీ గతి లేక పెట్టానే సాయంకాలం. జూన్ 10 దాకున్నావే నాయనా, ఆ నుంచి జబ్బుతో వచ్చావే. 15 రోజులు పోరాడావే, నా తెలీదే. నేను ఊరికి పోయినానే డబ్బుల కోసం నాయన. ఒక గుంపు కనికరించలేదు నాయనా. హౌసింగ్ బోర్డులో పెట్టి ఆ ఉమాదేవి దగ్గర కల్లూరుపల్లిలో సరిగ్గా చూడక, తిండి సరిగ్గా లేక, నీట్నెస్ లేక వైరస్ చచ్చిపోయింది. చెప్తానే ఉన్నానే, నాకు గతి లేదు, నాకు అనిపించలేదే చచ్చిపోద్ది. నా బిడ్డకి ఏమన్నా అవుద్దని అనిపించింటే తెచ్చేసుకో ఉంటానే. చెట్టు కింద పెట్టుకో ఉండకూడదా నాయన? ఇలాంటి గుంపుకి డబ్బులు వస్తాయి నాయన. ఉన్నది ఉన్నట్లు చేసే మనకు రావు తల్లే. వచ్చుంటే మీకు నీడ కల్పించి బతికిచ్చుంటానే మీలాంటి బిడ్డల్ని తల్లే. 6 నెలల బిడ్డను చంపుకున్నానే నా నాయన. నా నాయన ఎవరు సాయం లేక నా బిడ్డకు 2 వారాలు అంత అన్నం పెట్టమన్నానే డబ్బులు ఇస్తానని. ఆ కాశీపురంలో శేఖర్ అనేవాడు రమ్మని చెప్పి వచ్చాక తాగేసి, వాడు 3 ఆడపిల్లకాయలు తాగేసి వద్దన్నాడే. నా బిడ్డను 2 వారాలు అంత పెట్టుకోరా గ్రామంలో అన్నానే. దుగరాజపట్నంలో నిన్ను వదిలితే వాడు ఆడదు వద్దన్నాడే. 1 రోజులు పెట్టుకొని ఒక్కరోజు పంపిరా, నా కర్రోడు బాధలో ఉన్నాడంటే తీసుకొచ్చి వదిలి నూకాడే. 1 నెల 2 నెలలు పెట్టుకోరా, లేదా 2-3 వారాలు పెట్టుకోరంటే పెట్టుకోలేదే నాయనా. నా బాధ చూసి తట్టుకోలేక మామయ్య, నువ్వు తీసుకెళ్ళి హౌసింగ్ బోర్డులో ఎందుకు పెట్టావు మామయ్య? నాకు జబ్బు సోకింది, నా వల్ల కావట్లేదని వెళ్ళిపోయావా నాయనా? నాయనా, నాయన నా బంగారు నాయన, నా చిన్ని నాయన, నా నాయన తెల్లే, నా బంగారు నా నాయన తెల్లే, నా నాయన, నా నాయన నీ జ్ఞాపకాలతో బతకాల తెల్లే. ఇంకా నాయన నిన్నెప్పుడు చూసే భాగ్యం ఉంది నాయన. నా ప్రాణం నాయన నువ్వు తెల్లే, నా ప్రాణమే నాయనా. నేనా సొల్లూరుపేటలో ఎన్ని దగ్గరలో నాయన నేను తలుచుకొని ఊపిరాడట్లేదు తల్లే. నా గుండెల్లో ఉండి వెళ్ళిపోయావా నాయన? ఇంకొంచేపు నాయన తట్టుకొని ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించుంటానే తల్లే. నాయన, ఆ చంద్ర అనేవాడు, వాడికి నాలెడ్జ్ లేక పనికి మాలిన ఎదవా, లుచ్చా ఎదవా, దానికి ఏం కాదని చెప్పి హాస్పిటల్ పోనీయకుండా చేసి వాడికున్న హాఫ్ నాలెడ్జ్తో నాయన నేను చంపి నూకాడే నాయన. వాడు 200 రోజు నూకడానికి కావనా? నిన్ను చంపి నూకాడే నాయన. నాయన, ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ ఎదవల వల్ల చచ్చిపోయావా తల్లే? నా తల్లే, నా తల్లే. ఉద్యమని అట్టే చంపుకున్నాము. ఆ రిజర్వేషన్ ఏదో వాడు జయప్రకాష్ అని నెల్లూరు వెటర్నరీ హాస్పిటల్ ఏదో వాడి వల్ల వాడేసిన ఓవర్ డోసేజ్ హీట్ మోర్ అనే ఇంజెక్షన్ వల్ల వాడి వల్ల చంపుకున్నామే. మళ్ళీ ఇప్పుడు నిన్ను చంపుకున్నామే చంద్రాన్ని ఏదో వల్ల, ఈ ఉమాదేవి ఏదోల వల్ల నాయన. నా బంగారు తల్లే. లుచ్చా గవర్నమెంట్ ఇంకా చంపి నొక్కుతుందే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ముందా ఎదవలు చేయించుకోకుండా. లుచ్చా ఎదవలు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, సుప్రీంకోర్టు జడ్జి దగ్గర నుంచి, ప్రెసిడెంట్ దగ్గర నుంచి, సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లుచ్చా ఎదవలు ఆపరేషన్ చేయించుకోవాలి పుట్టకుండా బిడ్డలు. 700 కోట్లు జనం అయ్యారే ఎదవలు చేయించుకోకుండా. మిమ్మల్ని కన్నీయకుండా మీ పిల్లలు లేకుండా చేస్తున్నారే తల్లే. విశ్వాసానికి ప్రతీకే మీరు నా బంగారు కొండల్లారా నాయన. దిక్కులేని బతుకు రోడ్ల మీద బతుకుతున్నారే నాయన. నాయన, ఎదోళ్ళు దర్జాగా స్థలాలు ఆక్రమించుకొని మిగిలిన జీవులకి నీడ లేకుండా, తిండి లేకుండా, జీవనం లేకుండా చేస్తున్నారే. పక్షులు లేవు, ఏ జీవికి. అడవి వీధుల్లో పడిపోయింది, అడవులు నరికేశారు. ఒక్క దగ్గర ఇబ్బంది నాయన. నాయన మీకోసమే బతుకుతున్నాను నాయన, పోరాడుతున్నానే. లుచ్చాదోళ్ళని చంపినోకి మీకు రక్షణ కల్పిద్దామని, దుర్మార్గం చేసే లుచ్చాదోళ్ళని. అందుకే ధర్మ సంస్థాపనార్థ పార్టీ అని పెట్టానే. ఒక్క ఎదవ సాయపడలేదు నాయన. అయినా పోరాడుతున్నానే. సగం అయిపోయానే మనిషిని ఎముకలు వేసుకొని ఉన్నానే. అయినా వదలట్లేదే మీకోసం తల్లే. నా నాయన, నా నాయన నువ్వు బతికుంటే చాలే నాయన. బుజ్జమ్మ పోయి సగం అయిపోయానే. నువ్వు బతికుంటే ఎంతైనా పోరాడి కాపాడు ఉంటానే నాయన. నువ్వు లేక ప్రాణం ఉన్న జీవోత్సవాన్ని అయ్యా నాయన. నా తల్లే, నా బంగారు తల్లే, నా బంగారు తల్లే, నా బంగారు తల్లే. నాయనా, నాయనా, నాయనా 6 నెలల బిడ్డవే తల్లే. ఏం పాపం చేసావు తల్లే, ఏం పాపం చేసావు తల్లే. నా బంగారు కొండ, నా చిన్ని కొండ, నా చిన్ని కొండ.